ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఏ రకమైన స్ట్రాటజిక్ లెసన్స్ వ్యూహాత్మక పాఠాలని మన దేశానికి ఇస్తుంది. వాస్తవంగా మన దేశానికి ఏం ప్రత్యక్ష సంబంధం లేదు, కానీ ప్రపంచంలో ఏ పరిణామం నుంచైనా నేర్చుకున్నప్పుడే మనము ముందుకు పోగలం. మన అనుభవాల నుంచి నేర్చుకోవాలంటే సమయం పడుతుంది, ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకోవాలి. అందుకే ఇరాన్ అనుభవాల నుంచి నేర్చుకోవాలి, ఇజ్రాయిల్ అనుభవాల నుంచి నేర్చుకోవాలి, అమెరికా అనుభవాల నుంచి నేర్చుకోవాలి. సో ఈ కాన్ఫ్లిక్ట్లో ఇజ్రాయిల్ అమెరికా ఒకవైపు, ఇరాన్ మరోవైపు. ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి మనము ఏ అనుభవాలు, ఏ గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి కూడా ఒక బలమైన దేశంగా దేశ భద్రత, వ్యూహాత్మక రణనీతి, ఫారిన్ పాలసీకి ఈ లెసన్ చాలా కీలకం. మొదటిది మనకు అర్థమైంది, స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ చేస్తే తొందరపాటుతోనో, అతిగా అంచనాతోనో, ఎమోషన్స్తోనో యుద్ధ భూమిలో నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతారు. ఇదే ఇరాన్ అనుభవం, ఇరాన్ ప్రాక్సీస్ అనుభవం. హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసింది. హమాస్ దాడి చేయడానికి రీజన్స్ ఉండవచ్చు. చాలా దశాబ్దాలుగా ఇజ్రాయిల్ గాజాను సఫకేట్ చేసింది. సౌదీ అరేబియా ఇజ్రాయిల్తో నార్మలైజేషన్ టాక్స్ మొదలుపెట్టింది. పాలస్తీనా అంశం పూర్తిగా పక్కకు పోయింది. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ లెజిటిమేటా కాదా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ లెజిటిమేట్ ఆల్సో, ఆ రకమైన దాడి ప్రపంచం హర్షించదు, ఎందుకంటే అది తీవ్రవాద దాడి. అన్నిటికీ మించి ఆ దాడిని ఉపయోగించుకొని ఇజ్రాయెల్ ఏ స్థాయిలో మారణహోమం చేస్తుందో చూడండి. ఏం సాధించింది హమాస్? గాజాలో ఇప్పటికీ 60,000 మంది చనిపోయారు. దాంతో ఒక తప్పు మళ్ళీ అనేక తప్పులకు కారణమవుతుంది. ఒక తప్పు ఎప్పుడు కూడా అనివార్యంగా కొన్ని తప్పులకు కారణమవుతుంది. తప్పు చేయనేకూడదు. తప్పు చేస్తే ఆ తప్పును ఇక ఆ తప్పే మనం నడిపిస్తుంది. మొదటి తప్పే మనం చేస్తాం, రెండవ తప్పు, మూడో తప్పు, తప్పే మనల్ని జయిస్తుంది. జరిగింది అదే. హమాస్ ఎప్పుడైతే స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ చేసి ఇజ్రాయిల్ పైన ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసిందో, ఇజ్రాయిల్ ప్రపంచ సానుభూతిని కూడా తనకు ఉపయోగించుకొని హమాస్ పైన డిస్ప్రపోర్షనేట్గా పడింది. అప్పుడు అనివార్యంగా మద్దతుగా హిజ్బుల్లా వచ్చింది. దాంతో ఇజ్రాయిల్ హిజ్బుల్లా పైన పడింది. హసన్ నస్రుల్లా, హనీఫ్, ఇస్మాయిల్ హనా, ఇలా హమాస్ హిజ్బుల్లాల అగ్రనేతల్ని మట్టుపెట్టింది. తప్పనిసరి ఆ రెండు మిలిటెంట్ గ్రూపులు కూడా ఇజ్రాయిల్తో కాల్పుల విరమకు రావాల్సి వచ్చింది. సో ఈ పరిణామం ఇరాన్కు ఏ లెసన్ ఇస్తుంది? స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ ఏ స్థాయికి తెస్తుంది? ఇప్పుడు ఇరాన్ చరిత్రలో ఎన్నడూ లేనంత వీక్ స్థాయికి పోయింది. కారణం ఏంటి? హమాస్ ఇరాన్ ప్రోద్బలంతో చేసిన స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. అందుకే ఇండియా పాక్ వారప్పుడు కూడా చాలామంది యుద్ధం 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 అని గాండ్రించారు సోషల్ మీడియాలో. పాకిస్తాన్ నాశనం చెయ్యాలి, అఖండ భారత్ లక్ష్యం, ఇక ఏం మిగలకూడదు మనం అని మాట్లాడారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దూకుడు ప్రదర్శించలేదు. తన సొంత పార్టీ భారతీయ జనతా పార్టీ తన సొంత పరివారం కోరుతున్న ప్రభుత్వమే. సో ప్రభుత్వం సంయమనం పాటించాల్సి వచ్చింది. ఆ సంయమనం భరించలేక మోడీని ఏమీ అనలేక విక్రమ్ మేస్త్రి ఫారిన్ సెక్రటరీ పైన వాళ్ళ మీద పడ్డారు. అంటే స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ ఎప్పుడైనా చేస్తే అది జియో పొలిటికల్ టెన్షన్స్లో చాలా పెద్ద నష్టం చేస్తుంది. అందుకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ డూయింగ్ ఎనీథింగ్. ఇతరుల శక్తి ఎంత, మన శక్తి ఎంత, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి. నేను ఆపరేషన్ సింధూర్ మొదలు కాకముందు కూడా ఈ పాయింట్ చెప్పాను. ప్రపంచంలో ఏ దేశాలు మనకు మద్దతుగా నిలుస్తాయి, ఏ దేశాలు రావు, ఈ అంచనా ఉండాలి. ఈ అంచనా లేకపోతే దెబ్బతింటాం. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అదే. సో హమాస్ చేసిన ఒక మిస్కాలిక్యులేషన్ ఇరాన్ కొంప ముంచేదాకా చేరింది. ఎందుకంటే ఇరాన్కు మిత్ర దేశాలైన రష్యా కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఇది మొదటిది, స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్. రెండవది ఏంటి? ప్రపంచంలో మైట్ ఇస్ ద రైట్.
ఎవడు అవునున్నా కాదన్నా బలమున్నోందే రాజ్యం. ఇది ఆటవిక కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఇదే నీతి. న్యాయం, ధర్మం, మంచితనం, చరిత్ర, సంస్కృతి, సాఫ్ట్ పవర్, నాగరికత ఇవన్నీ మనము పీస్ టైంలో చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. వెన్ ఇట్ కమ్స్ టు వార్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ డిటర్మైన్స్. ఇప్పుడు ఏది డిటర్మైన్ చేసింది? ఇరానియన్కున్న నాగరికత, వేల సంవత్సరాల నాగరికత చరిత్ర నిర్ణయించలేదు. అమెరికాకున్న మిలిటరీ పవర్ నిర్ణయించింది. అమెరికా ఈజ్ నాట్ ఎ సివిలైజేషనల్ కంట్రీ. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అమెరికాకు ఉన్నది. అమెరికాలోకి వేల సంవత్సరాల చరిత్ర లేదు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఇరాన్, పర్షియన్ గడ్డ ఏం చేయగలిగింది? సో అందువల్ల ఎప్పుడు కూడా చరిత్ర, సంస్కృతి ఇవి అవసరమే. నోస్టాల్జియా అంటారు ఇంగ్లీష్లో. మేము 1000 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాం, 2000 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాం, అవన్నీ అవసరమే. కానీ ఆఖరికి నిర్ణయించేది యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ మిత్రులు కూడా నేను నిర్ణయించను. మిత్రులు నిర్ణయించలేదు. దానికి ఉదాహరణ ఇరాన్ అనుభవం. ఇరాన్కు రష్యా మిత్రదేశం ఏం చేసింది? చైనా మిత్రదేశం ఏం చేసింది? మాటల సాయం చేసింది. ఇజ్రాయిల్ అమెరికా మిత్రదేశం. అమెరికా ఇజ్రాయిల్కు, ఇజ్రాయిల్ కోరిన మొదటి లక్ష్యంలో కలిసి వచ్చింది, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయడంలో. రెండో లక్ష్యం అయతుల్లా ఖమేనీని అంతం చేయాలి, ఇస్లామిక్ రెజిమ్ను కూల్చాలనే విషయంలో ఇప్పటికీ సహకరించలేదు. ఇప్పుడు ఇజ్రాయిల్కు రుచించకపోయినా ట్రంప్ చర్చలు అంటున్నాడు, ఒప్పందం అంటున్నాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడి మనం యుద్ధానికి పోకూడదు. మన బలాన్ని, మన ఎకనామిక్ స్ట్రెంగ్త్, మన మిలిటరీ స్ట్రెంగ్త్ ఆధారంగా చేసుకునే యుద్ధానికి పోవాలి. మహాభారత యుద్ధం చూడండి మీరు. దుర్యోధనుడు కర్ణుని బలాన్ని చూసుకొని యుద్ధానికి పోయాడు. దుర్యోధనుడు తన సొంత బలాన్ని చూసుకొని పోలే. పాండవులు తమ సొంత బలం మీద యుద్ధానికి పోయారు. కంప్లీట్గా కర్ణుని బలం చూసుకొని దుర్యోధనుడు యుద్ధానికి పోయాడు. అక్కడే దెబ్బతిన్నాడు. ఎప్పుడు కూడా యుద్ధంలో మన స్ట్రెంగ్త్, ఎకనామిక్ కానీ మీకు మిలిటరీ స్ట్రెంగ్త్ కానీ, ఎన్నికల్లో కూడా చూడండి, మిత్రపక్షాల వల్లనే నేను గెలుస్తాను కూడా పొరపాటు. నీ బలంకి మిత్రపక్షాలు తోడు కావాలి. అందుకే భారతీయ జనతా పార్టీ దేశమంతా ఎన్నికలు ఎందుకు గెలుస్తోంది? మిత్రపక్షాలను సంగతి చూడదు, తాను బలపడాలి. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ కూడా బలపడాలి. ఎందుకంటే అలైస్తో తన అధికారంలో ఉండము, మిత్రపక్షాలతో కాదు అధికారం ఉండేది. సొంత బలంతో అధికారం ఉంటాం. బలం ఉంటే ఇతరులు కూడా కలిసేస్తారు. అది బీజేపీ రణనీతి. ఇది మీకు ఈ ఘర్షణ కూడా అదే నిరూపించింది. ఇది రెండవది. మూడవది, వరల్డ్ ఈజ్ ఎ జంగల్ టుడే. యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఉండే వ్యవస్థలు అవసరం లేదని అంటలేను. ఖచ్చితంగా యుఎన్ఓ ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక వేదిక ఉండాలి మా ప్రపంచ దేశాలు కనీసం మాట్లాడుకోవడానికి. అందులో నాన్ మిలిటరీ యాక్టివిటీస్లో యుఎన్ చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. కానీ బిగ్ పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి పనిచేయవు. అల్టిమేట్లీ గ్లోబల్ జియోపొలిటికల్ స్ట్రాటజిక్ అలియన్సెసే పనిచేస్తాయి. అందువల్ల థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, whom are you allying with? ఇవాళ ఇజ్రాయిల్ ఈ స్థాయిలో గెలవటానికి కారణం ఏంది? సొంత బలం కాదు, అమెరికాతో ఉన్న బలమైన అనుబంధం. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అమెరికన్ సొసైటీలో జ్యూస్ పాత్ర ఒక కారణం కావచ్చు. ఆయిల్ రిచ్ వెస్ట్ ఏషియాలో ఇస్లామిక్ రాజ్యాలకు బలమైన యాంటీడోట్గా ఇజ్రాయిల్ ఉండడం కారణం కావచ్చు. రీజన్స్ ఏమైనా కానివ్వండి, ఇజ్రాయిల్ అవసరం అమెరికాకు ఉంది, అమెరికా అవసరం ఇజ్రాయిల్కు ఉంది. ఆ మ్యూచువల్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడే యుద్ధ సమయంలో ఉపయోగపడుతుంది. మ్యూచువల్ రిలేషన్షిప్ వన్ సైడెడ్ ఉంటే ఉపయోగపడదు. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అవసరం రష్యాకు ఉంది, రష్యా అవసరం ఇరాన్కు ఉంది. కానీ ఇరాన్కు రష్యా కలిసి రాలేకపోయింది. కారణం, రష్యా తన సమస్యతో తాను ఉక్రెయిన్లో బాధపడుతుంది. ఇరాన్కు చైనాకు రిలేషన్షిప్ ఉంది, కానీ అది ఉపయోగపడలే. అందువల్ల బలమైన స్ట్రాటజిక్ అలియన్సెస్ను ఎలా బిల్డ్ చేయాలి అంటే, క్లిష్ట సమయంలో, కష్ట సమయంలో అండగా ఉండే మిత్రులు ఎవరు, ఏ రకమైనటువంటి అలియన్సెస్ బిల్డ్ చేసుకొని ఉండాలి. ఇది థర్డ్ ఫ్యాక్టర్.
ఫోర్త్ ఫ్యాక్టరు దూరదృష్టి. అంటే ఎనీ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ షుడ్ నాట్ బిగిన్ వెన్ ద వార్ క్లౌడ్స్ ఆర్ ఓవర్ యువర్ స్కైస్. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ వ్యూహాత్మకమైన ప్రిపరేషన్ సాధ్యం కాదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవాళ మన ఉదాహరణ చూడండి. పాకిస్తాన్తో మనకు జరిగిన ఘర్షణల్లో S-400 అమెరికా ఆంక్షల్ని కూడా లెక్క చేయకుండా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు రష్యా నుంచి S-400 ఇంపోర్ట్ చేసుకుంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద మిమ్మల్ని శిక్షిస్తామంటూ అమెరికా బెదిరించింది. బెదిరించడమే కాదు, S-400 కొన్న చైనా పైన, తుర్కీ పైన అమెరికా ఆంక్షలు కూడా పెట్టింది. అయినా ఇండియా పట్టించుకోకుండా రష్యన్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొనుక్కున్నది, ఆకాశాన్ని ఇండిజినస్ మిసైల్ షీల్డ్ డెవలప్ చేసుకున్నది. ఇవాళ ఆ ముందు చూపు భారతదేశానికి ఉపయోగపడింది. అదే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్కు 1979కు ముందు, అంటే ఇస్లామిక్ రెజీమ్ రాకముందు అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్న సమయంలో తీసుకున్న యుద్ధ విమానాలు తప్ప లేటెస్ట్ లేవు. ఆ మేరకు బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ పెంచుకుంది గనక ఇజ్రాయిల్కు ఇంత మేరకు డ్యామేజ్ క్రియేట్ చేయగలిగింది. ఆ మేరకు న్యూక్లియర్ ప్రోగ్రాం నడిపించగలిగింది గనక ఇప్పటికీ కూడా నిలబడగలిగింది. అంటే ఇరాన్ ఈ మేరకు నిలబడగలగటానికి, ఇండియా మిలిటరీ సుపీరియారిటీ పొందటానికి కారణము స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్. అంటే వ్యూహాత్మకంగా చాలా ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. సో ఆ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్, ఇప్పుడు ఇరాన్ ఆ న్యూక్లియర్ ప్రోగ్రాం కనుక పూర్తిగా మానేసి ఉన్నా ఆ న్యూక్లియర్ ప్రోగ్రామే ఘర్షణకు కారణం కదా అని మీరు అనొచ్చు. కానీ వాస్తవానికి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అమెరికా యుద్ధం చేసింది అనుకుంటే అది పొరపాటే. న్యూక్లియర్ వెపన్స్ లేకపోయినా ఇరాక్ పైన చేయలేదా? న్యూక్లియర్ వెపన్ ఉన్న పాకిస్తాన్ పైన చేయడం లేదు కదా. అదొక బూచి తప్ప నిజం కాదు. వాస్తవంగా నిజమేంటి అంటే ఆ న్యూక్లియర్ ప్రోగ్రాం ఉండడమే ఈ మేరకు ఇరాన్ నిలబెట్టింది. అందువల్ల భారతదేశ న్యూక్లియర్ ఆప్షన్ ఎంత కరెక్ట్ ఇప్పుడు తెలియజేస్తుంది. మన NPTపై సంతకం చేయలేదు, అణ్వస్త్ర వ్యాప్తికి మేము కారణం కాము, కానీ అణ్వస్త్రాలను తయారు చేయగలిగే హక్కుల్ని మాత్రం వదులుకోము అన్నాం. సో ఇవాళ ఇరాన్ అనుభవము, ఉక్రెయిన్ అనుభవము, నార్త్ కొరియా అనుభవము ఇండియాస్ న్యూక్లియర్ ఆప్షన్ ఎంత కరెక్టో రుజువు చేస్తోంది. ఐదవది, యుద్ధ భూమిలో ఎలా ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎంటర్ కావాలి ఎంత ముఖ్యమో, ఎప్పుడు ఆగాలి కూడా అంతే ముఖ్యం. సో వెన్ షుడ్ హ్యావ్ ఎ పాస్, అది కూడా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ ఆపినందుకు మోడీ ప్రభుత్వం పైన మామూలుగా విమర్శలు లేవు, కానీ యుద్ధాలు ఎమోషన్స్తో నడవు. యుద్ధాలు వ్యూహాత్మక క్యాలిక్యులేషన్స్తో నడుస్తాయి. ఇవాళ చూడండి, ఇరాన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ మూడు కూడా ఒక దశకు వచ్చే వరకు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? వారి స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్ల వల్ల ఆగిపోయాయి. అమెరికా అంచనా ఏంటంటే ఇరాన్ ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తే, ఇరాన్ పైన దాడి ఇంకా తీవ్రతరం చేస్తే అరబ్ దేశాల్లో యాంటీ US సెంటిమెంట్ పెరగవచ్చు. ఇరాన్ అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన మరింత అటాక్ చేయవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో లాగా ఇరాన్ యుద్ధ ఊబిలో, వార్ క్వాగ్మేర్లో అమెరికా ఇరుక్కుపోవచ్చు. అందుకే అమెరికా వెనక్కి తగ్గింది. ఇజ్రాయిల్ ఎందుకు వెనక్కి తగ్గింది? అమెరికా సహకారం లేకుండా అడుగు ముందుకు వేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే అమెరికా నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది కనుక వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇరాన్ ఎందుకు ఒప్పుకుంది? ఏదో ఒక హానరబుల్ ఎగ్జిట్ దొరికింది. ఖతార్ పైన అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసినా కూడా అమెరికా రియాక్ట్ కాలేదు. ఇజ్రాయిల్లో కూడా కొంత నష్టం కలిగించాం. పెద్ద ఎత్తున మిలిటరీ కమాండర్లు చనిపోయారు, న్యూక్లియర్ సైంటిస్టు చనిపోయారు. ఇరాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. అందువల్ల కొంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ దిగాలి అనుకున్నది ఇరాన్ వెనక్కి తగ్గింది. అందుకే మీకు లక్కీ భాస్కర్ సినిమాలో రివ్యూ చేసినప్పుడు చెప్పాను, వెన్ టు కమ్అవుట్ కూడా తెలియాలి. సో రైట్ టైంలో ఎంటర్ కావడం ఎంత ముఖ్యమో, రైట్ టైంలో బయటకు రావడం కూడా అంతే ముఖ్యం. సో ఈవెన్ ఎనీ వార్ షుడ్ హ్యావ్ ఎ పాస్, షుడ్ హ్యావ్ ఎన్ ఎండ్. అందువల్ల
దేశ భద్రతా వ్యూహంలో కీలకమైంది యుద్ధంలో ఎప్పుడు ఎంటర్ కావాలనే కాదు, ఎప్పుడు బయటికి రావాలో కూడా ఉండాలి. కానీ పోవడమే తెలుసు, రావడం తెలియదంటే మళ్ళీ మహాభారత యుద్ధం, పద్మవ్యూహం, అభిమన్యు లాంటి మహావీరునికి కలిగిన పరిస్థితి ఎదురవుతుంది. సో ఇవి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నుంచి భారతదేశం నేర్చుకోవలసిన స్ట్రాటజిక్ అనుభవాలు.